నెల్లూరులో లేడీ డాన్ వ్యవహారం ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది. గత ప్రభుత్వ హయాంలో ప్రజాప్రతినిధులు పోలీసుల అండదండతో ఆమె చేసిన అరాచకాలన్నీ ఇన్ని కావనే ప్రచారం జరుగుతుంది. పోలీసు ఉన్నతాధికారులతో బలమైన సంబంధాలు పెట్టుకున్న ఆ లేడీ డాన్ ఎటువంటి పనైనా ఏ పనినైనా నిమిషాల్లో రోజుల్లోనే చేసి పెడుతుందనే చర్చ జరుగుతోంది. ఎవరైతే ఆ లేడీ డాన్ ఇంతగా వైరల్ కావడానికి కారణం ఏంటి? లేడీ డాన్ ఈ స్థాయిలో, ఆమె పేరు నిడిగుంట అరుణ అని తెలుస్తోంది. ఆ నిడిగుంట అరుణకి ఇంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ప్రభుత్వాన్నే మేనేజ్ చేసే శక్తి, హోంశాఖనే మేనేజ్ చేసే శక్తి, పోలీసు ఉన్నతాధికారులనే మేనేజ్ చేసి ఎటువంటి పనులైనా చేసి పెట్టే శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? అసలు ఈ లేడీ డాన్ ఎలా ఫోకస్ అయింది, ఎలా బయటకు వచ్చిందంటే ఒక్క వీడియో కనిపిస్తోంది. ఈ ఒక్క వీడియోనే ఈ లేడీ డాన్ బాగోతానంతా వెలుగులోకి తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. ఒకసారి ఆ వీడియో చూద్దాం. వీడియో చూసిన తర్వాత ఆ వీడియోకి లేడీ డాన్ వెలుగులోకి రావడానికి ఉన్న సంబంధం ఏంటో చెప్తాను. చూడండి ఈ వీడియో చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ వీడియోలో ఇద్దరు వ్యక్తులు కనిపిస్తున్నారు. ఒకరు లేడీ డాన్గా ఎప్పుడైతే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారో ఆమె నిడిగుంట అరుణ, ఆ తర్వాత రెండో వ్యక్తి అలివేలి శ్రీకాంత్. ఈ అలివేలి శ్రీకాంత్ అనే వ్యక్తి ఒక రౌడీ షీటర్. 2014లో గూడూరులో ఒక వైన్ షాప్ మేనేజర్ని దారుణంగా హత్య చేసి యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ డాన్తో ఈ రౌడీ షీటర్తో ఈ లేడీ డాన్గా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నిడిగుంట అరుణకి ఇద్దరి మధ్య స్నేహం ఉందని, అత్యంత సన్నిహిత్యం ఉందని, కొద్దిసేపటి క్రితం ఆమె మాట్లాడారు. ప్రేమ కూడా ఉందని, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నామని ఆమె చెబుతున్నారు. అయితే ఈ శ్రీకాంత్ని ఈ సంవత్సరం 2025 జూలై 30వ తేదీన ఈ అలివేలి శ్రీకాంత్ పెరోల్ పైన జైలు నుంచి విడుదలయ్యాడు. నెల్లూరు జైలు నుంచి. మీరు చూస్తున్న వీడియో అదే. శ్రీకాంత్ జైలు నుంచి బయటకు వస్తున్నప్పుడు అతన్ని రిసీవ్ చేసుకోవడానికి వచ్చింది అరుణ. అయితే శ్రీకాంత్కి పెరోల్ ఎలా వచ్చింది, ఈ పెరోల్ ఎలా వచ్చిందనే కోణంలోనే ఒక్కసారిగా పోలీసులు ఆరా తీస్తే ఊహించని నిజాలు బయటకు వచ్చాయి. ఎవరైతే ఈ నిడిగుంట అరుణ ఉందో, ఈ నిడిగుంట అరుణనే శ్రీకాంత్కి హోంశాఖలో ఉన్న కొందరు కీలకమైన ఉన్నతాధికారులను మేనేజ్ చేసి శ్రీకాంత్కి రద్దయిన పెరోల్ని తీసుకొచ్చి ఇప్పించగలిగిందనే చర్చ జరుగుతోంది. అందుకే లేడీ డాన్గా ఎవరైతే శ్రీకాంత్ రౌడీ షీటర్గా ఉన్నారు, హత్య చేసి జైలుకి వెళ్ళారు, ఆయన జైల్లో ఉన్నాడు. అటువంటి శ్రీకాంత్ని అడ్డంగా పెట్టుకొని జైలు బయట ఉన్న ఈ నిడిగుంట అరుణ సెటిల్మెంట్లు చేస్తున్నారని, బెదిరింపులకు పాల్పడుతున్నారని, దాడులు చేయిస్తున్నారని, కొందరు యువతని చేరదీసి గ్యాంగులను తయారు చేసి ఆ గ్యాంగులతో వరుసగా సెటిల్మెంట్లు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. నిడిగుంట అరుణ చేస్తున్న గంజాయి దందా కూడా కోట్ల రూపాయల వ్యాపారంగా మారిపోయిందని చెప్తున్నారు. నిడిగుంట అరుణ ఎదగడానికి కొన్ని కారణాలు ఉన్నాయని చెప్తున్నారు. నిడిగుంట అరుణ లేడీ డాన్గా మారడానికి శ్రీకాంత్ పూర్తి స్థాయిలో సహకరించడమే వాళ్ళ మధ్య సన్నిహితమైన సంబంధాలకు కారణమైన చర్చ జరుగుతుంది. గత సంవత్సరం డిసెంబర్లో శ్రీకాంత్ జైలు నుంచి అనారోగ్యంతో బయటకు వచ్చాడు. అతని చేయికి ఊహించని విధంగా గాయమైందని, అతను జైల్లో గాయానికి ఆసుపత్రిలో గాయానికి చికిత్స పొందుతున్న తరుణంలో నిడిగుంట అరుణ ఆ ఆసుపత్రికి వెళ్ళి ఏం చేసిందో చూడండి. ఈవిడ నిడిగుంట అరుణ రౌడీ షీటర్ శ్రీకాంత్కు సంబంధించిన వ్యక్తిగతమైన ఈ వీడియో కొందరు వ్యక్తులు రికార్డ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఆసుపత్రిలోనే అరుణ శ్రీకాంత్తో అత్యంత సన్నిహితంగా ఉండడం, ఒక భాషలో చెప్పాలంటే సరసాలాడుతున్నారనే చర్చ కూడా పదాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నిడిగుంట అరుణ శ్రీకాంత్ని అడ్డంగా పెట్టుకొని హత్యా నేరం కింద జైల్లో ఉన్న వ్యక్తి, యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న వ్యక్తి, ఇతని అడ్డంగా పెట్టుకొని బయట సెటిల్మెంట్లు దందాలు చేస్తున్నారని తెలుస్తోంది. అంతేకాదు శ్రీకాంత్కి హత్యలు చేయడంలో ఎంత సిద్ధిహస్తుడో,
శ్రీకాంత్కి పేరోల్ ఇప్పించడంలో అంతే పవర్ని వాడింది నిడుగుంట అరుణ అని చర్చ జరుగుతుంది. నిడుగుంట అరుణకి గత ప్రభుత్వంలో ఉన్న అనేక మంది రాజకీయ నాయకులు, నిడుగుంట అనేక మంది ఉన్నతాధికారులు, కొందరు లీడర్లు నిడుగుంట అరుణని చేరదీసి ఆమెకి కొందరు ఉన్నతాధికారులను పరిచయం చేస్తే ఆ ఉన్నతాధికారుల దగ్గరికి కొంత దగ్గరికి వెళ్ళి వాళ్ళతో సెటిల్మెంట్లు చేయించుకొని పరిచయాలు పెంచుకొని ఆమె ఆ ఉన్నతాధికారుల సహాయంతో ఆ సెటిల్మెంట్లు, దందాలు, ప్రభుత్వంలో పనులు కూడా చేయించిందనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే నిడుగుంట అరుణ చేసిన సెటిల్మెంట్ల పైన విచారణ జరుగుతోంది. నిడుగుంట అరుణ చేస్తున్న గంజాయి దందా పైన కూడా ఎంక్వైరీ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. అరుణ శ్రీకాంత్ని జైల్లో కూర్చోబెట్టి శ్రీకాంత్ జైల్లో కూర్చొని ఆదేశాలు జారీ చేస్తే జైలు బయట ఉన్న శ్రీకాంత్ అనుచరులు, రౌడీలు వాళ్ళని అరుణ మెయింటైన్ చేస్తుందని, శ్రీకాంత్ పేరుతో, శ్రీకాంత్ స్టేట్మెంట్తో, లేకపోతే శ్రీకాంత్ చెప్పినట్టుగా చెప్పించి బయట దందాలు, సెటిల్మెంట్లు, దాడులు చేస్తున్నారనే చర్చ కూడా జరుగుతుంది. అయితే శ్రీకాంత్ని ఎలాగైనా జైలు నుంచి బయటకు తీసుకురావాలని ప్లాన్ చేసిన అరుణ ఎప్పుడైతే మొన్న 2025 జూలైలో పెరోల్ అప్లై చేయించింది. శ్రీకాంత్ తండ్రి సాయంతో ఈ పెరోల్ అప్లోడ్ చేశారు. పెరోల్ అప్లై చేసిన తర్వాత అతనికి 30 రోజుల పాటు పెరోల్ కావాలని ఆమె కోరింది. ఆ పెరోల్ ద్వారా కోరారు శ్రీకాంత్ కుటుంబ సభ్యులు. అయితే దాన్ని తిరుపతి ఎస్పీ, నెల్లూరు ఎస్పీతో పాటు ప్రకాశం జిల్లా ఎస్పీతో పాటు జైళ్ల శాఖ జైలు సూపరింటెండెంట్ కూడా వ్యతిరేకించారు. అట్లాగే హోంశాఖ జాయింట్ సెక్రటరీ కూడా రిజెక్ట్ చేశారు. అంటే శ్రీకాంత్కు పెరోల్ ఇస్తే బయటకు వచ్చిన తర్వాత అతని అరాచకాలు మళ్ళీ పెరుగుతాయని, అతను దాడులు చేసే అవకాశం ఉందని, హత్యలు కూడా చేసే అవకాశం ఉందని ఆయన పైన ఆరోపణలున్నాయని, ఈ నేపథ్యంలోనే అతనికి పెరోల్ ఇవ్వడం ప్రమాదకరమని పోలీస్ అధికారులు నిరాకరించారు, రిజెక్ట్ చేశారు. జూలై 15వ తేదీన శ్రీకాంత్ పెరోల్ని హోంశాఖ జాయింట్ సెక్రటరీ రిజెక్ట్ చేసినట్టుగా రికార్డులు కూడా ఉన్నాయి. అయినప్పటికీ కూడా నిడిగుంట అరుణ జూలై 30వ తేదీ నాటికి మొత్తం పోలీస్ శాఖని తారుమారు చేసి శ్రీకాంత్కి పెరోల్ తీసుకొచ్చింది. జూలై 30వ తేదీన శ్రీకాంత్ పెరోల్ పైన బయటకు వచ్చాడు. ఎలా చేయగలిగింది అరుణ? ఒక సాధారణ మహిళ అని చెప్పుకుంటుంది. తను ఒక బొటిక్ నిర్వహిస్తాను, నేను ఒక సాధారణ మహిళను, నాకు శ్రీకాంత్కి మధ్య ప్రేమ మాత్రమే ఉంది, అతని పెరోల్ వ్యవహారంతో నాకు ఎటువంటి సంబంధం లేదు అని మాట్లాడుతుంది అరుణ. మరి అటువంటి అరుణ ఇంత పెద్ద లాబియింగ్ ఎలా చేయగలిగింది? ఇంత పెద్ద లాబియింగ్ చేయడం వెనుక ఆమెకు సహకరించిన వాళ్ళు ఎవరు? ఈ చర్చలోకి వెళ్తే రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. అరుణకి గత ప్రభుత్వంలో ఉండగానే దిశ యాప్లో ప్రచారకర్తగా అరుణకి అనేక పోలీసు ఉన్నతాధికారులతో సంబంధాలు ఏర్పడ్డాయని, ఆ ఉన్నతాధికారులని తన గుప్పెట్లో పెట్టుకోగలిగిందని, రకరకాల అంశాల ఆధారంగా రకరకాల ఆశలు పెట్టి రకరకాల వీడియోలని రికార్డు చేసి ఆ ఉన్నతాధికారులని తన గుప్పెట్లో పెట్టుకోగలిగిందని, ఆ వీడియోలు చూపిస్తూ అధికారులని ఆడిస్తోంది అరుణ అనే చర్చ జరుగుతోంది. ఆ వీడియోల ఆధారంగానే మొన్న రిజెక్ట్ అయిన శ్రీకాంత్ పెరోల్ని కూడా మళ్ళీ రీయాక్టివేట్ చేయించి మళ్ళీ ఆ పెరోల్ని లైవ్లోకి తీసుకొచ్చి శ్రీకాంత్ని 30 రోజుల పాటు పెరోల్ పైన బయటకు తీసుకొచ్చినట్టుగా చర్చ జరుగుతుంది. అరుణకి శ్రీకాంత్కి ఉన్న ఈ సంబంధాలను చూస్తే అరుణకి ప్రభుత్వంలో ఉన్న కొందరు ఉన్నతాధికారులకు సంబంధించిన సంబంధాలపైన రకరకాల చర్చ జరుగుతుంది. ఒక పోలీసు అధికారితో అరుణ గోవా ట్రిప్పుకు కూడా వెళ్ళిందనే చర్చ జరుగుతుంది. గోవా ట్రిప్పుకు వెళ్ళొచ్చిందని, ఆ పోలీసు ఉన్నతాధికారి ఈవిడకు పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించేవాడని కూడా చర్చ జరుగుతోంది. గతంలో నెల్లూరు ఎస్పీగా పనిచేసిన పోలీసు ఉన్నతాధికారి దగ్గర అరుణ రెగ్యులర్గా వెళ్ళి ఆయన కార్యాలయంలో కూర్చునేదని, ఆయన ఆఫీసులో కూర్చొని అక్కడికి వచ్చే పోలీసులను కూడా బెదిరించేదని, ఎస్ఐలని, సిఐలని, డిఎస్పీ స్థాయి అధికారులను కూడా బెదిరించేదని, కొందరినైతే ఏకంగా ట్రాన్స్ఫర్లు కూడా చేయించిందని ఒక చర్చ జరుగుతోంది. ఒక ఎస్ఐని బెదిరించి అరుణ డబ్బులు కూడా తీసుకుందనే ఆరోపణ, అట్లాగే అటువంటి చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో వేగంగా విస్తరిస్తోంది.
అరుణ మాత్రం నాకు ఈ వేటన్నిటితో సంబంధం లేదు, నేను వీటితో నాకు సంబంధాలు లేవు, ఇవి కేవలం నాకు ఉచిత ప్రచారాన్ని కల్పించడం కోసం కొందరు కావాలని చేస్తున్న పబ్లిసిటీ అని చెప్పుకొస్తున్నారు అరుణ. శ్రీకాంత్కు తనకు ఉన్న రిలేషన్షిప్ని ఆమె అంగీకరిస్తున్నారు. శ్రీకాంత్తో తను ప్రేమలో ఉన్నానని, అతన్ని పెళ్లి చేసుకుందామని ఆలోచనలో ఉన్నానని చెప్తున్నారు. ఒక రౌడీ షీటర్ని ప్రేమించి పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన ఆమెకు ఎందుకు వచ్చిందనేది మాత్రం సమాధానం చెప్పలేకపోతున్నారు అరుణ. ప్రస్తుతానికి అరుణనే మొత్తం కథనంతా నెల్లూరులో నడిపిస్తున్నారని, అరుణనే మొత్తం నెల్లూరుని వణికిస్తున్నారని, నెల్లూరునే కాదు అమరావతి వరకు అరుణ నెట్వర్క్ ఉందని, అరుణ చెబితే జరగని పనంటూ లేదని, ఈ నేపథ్యంలోనే జూలై 30వ తేదీన ఈ శ్రీకాంత్కి పెరోల్ వచ్చిందనే చర్చ కూడా జరుగుతుంది. దీనికి ఎగ్జాంపుల్గా గతంలో అరుణకి కొంత ప్రభుత్వంలో అధికారులు, పోలీస్ అధికారులు సహకరించారని చెప్పడానికి కొన్ని ఉదాహరణలను కూడా తెరపైకి తీసుకొస్తారు. మీరు స్క్రీన్లో చూస్తున్న ఈ వీడియో 2024 డిసెంబర్లో రికార్డ్ చేసిన వీడియో. 2024 డిసెంబర్లో అరుణ శ్రీకాంత్ నెల్లూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో, శ్రీకాంత్ చెయ్యి విరిగిందని నెల్లూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో రికార్డ్ చేసిన వీడియో. ఈ వీడియోలో కొంత వ్యక్తిగతంగా కనిపించినప్పటికీ ఈ వీడియో ఇప్పుడు అరుణ బెదిరింపులకు సాక్ష్యంగా మారిందని చెప్తున్నారు కొందరు అధికారులు. 2024 డిసెంబర్లో 2014 ఫిబ్రవరి 12న శ్రీకాంత్ గూడూరులో వైన్ షాప్ మేనేజర్ని హత్య చేసిన తర్వాత పారిపోయాడు. 2018లో మళ్ళీ పోలీసులకు దొరికిన తర్వాత 2024లో మళ్ళీ తన ప్రియుడు శ్రీకాంత్ని పెరోల్ మీద ఏదో రకంగా జైలు నుంచి బయటకు తీసుకురావాలని అరుణ ఒక మాస్టర్ ప్లాన్ వేసింది. శ్రీకాంత్ హత్య కేసు కావడం, 2014లో పారిపోవడం, 2018లో దొరకడం, దీంతో అప్పట్లో ఇతనికి పెరోల్ ఇచ్చే అవకాశాలు లేవు. ఈ నేపథ్యంలో అరుణ ఒక మాస్టర్ ప్లాన్ ఆలోచించిందని చెప్తున్నారు. అరుణ శ్రీకాంత్కు ఆరోగ్యం బాగోలేదని నెల్లూరు జైలు నుంచి తిరుపతి ఎస్వి ఆసుపత్రికి తీసుకొచ్చారని, ఎస్విఎం తీసుకొచ్చిన తర్వాత అక్కడ ఆటోలో అతను ఆటో దిగి ఆసుపత్రికి వెళ్తుంటే గుర్తు తెలియని వ్యక్తులు బైక్ మీద వచ్చి అతను గుద్దేశారని, గుద్దేసిన వెంటనే అతని చెయ్యి విరిగిపోయిందని, దీంతో చెయ్యి విరిగిన శ్రీకాంత్ని ఎస్విఎంలో తీసుకెళ్తే అక్కడ ఆర్థోపెడిక్ విభాగం లేకపోవడం వల్ల చికిత్స చేయలేదని, దీంతో శ్రీకాంత్ని అదే తిరుపతిలో ఉన్న రుయా ఆసుపత్రికి తీసుకొచ్చారని, రుయాలో ఎటువంటి ఫిర్యాదు లేకుండానే జస్ట్ ఎంసీ నమోదు చేసి అతని పేరు కానీ అతనికి ఉన్న నేర చరిత్ర కానీ పట్టించుకోకుండానే ఆమెతో పాటు అంటే ఆ రోజు శ్రీకాంత్తో పాటు ఉన్న పోలీసులు, అధికారులు, మిగతా టీం అంతా శ్రీకాంత్కి, అరుణకి వాళ్ళు చెప్పినట్టుగా పనిచేశారని, అరుణ ఏం చెప్తే అలా తలాడించారని, రుయాకి తీసుకొచ్చి ఎంసీ మీద ఆయనకు ప్రాథమిక చికిత్స చేసి శ్రీకాంత్కి ఆ తర్వాత నెల్లూరు ఆసుపత్రికి తీసుకుపోయారని, నెల్లూరు ఆసుపత్రిలో కొంతకాలం పాటు ఇలాగే సరసాలాడుతూ వాళ్ళు గడిపారనే చర్చ జరుగుతోంది. ఈ వీడియోలో అందుకే సాక్ష్యం అని చెప్తున్నారు. వాస్తవానికి ఇదంతా నిడిగుంట అరుణ తనకు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న పరిచయాలతో, పోలీస్ డిపార్ట్మెంట్ పైన తనకున్న పట్టుతో, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న ఉన్నతాధికారుల అండతో ఇదంతా చేయగలిగిందనే చర్చ కూడా జరుగుతోంది. అంతేకాదు అరుణ నిజానికి ఆ రోజు ఎటువంటి యాక్సిడెంట్ జరగలేదని, యాక్సిడెంట్ జరిగుంటే ఖచ్చితంగా ఎస్విఎం దగ్గర ఉన్న పోలీస్ అవుట్పోస్ట్కి సమాచారం ఇచ్చి ఆ తర్వాత లోకల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయాల్సి ఉంటుందని, ఎందుకంటే వచ్చిన వ్యక్తి ఒక ఖైదీ, యావజ్జీవ కారాగార శిక్ష పడిన వ్యక్తి, అతను వైద్యం కోసం వచ్చాడు కాబట్టి కేసు నమోదు చేయాల్సిన అవసరం ఉంటుందని, కానీ అటువంటి కేసులు నమోదు చేయకుండానే అతన్ని రుయాకి ఆ తర్వాత నెల్లూరు ఆసుపత్రికి తరలించారని ఒక చర్చ జరుగుతోంది. దీని వెనుక పోలీసుల ప్రభావం ఉందని, ఆ పోలీసుల పైన అరుణ ప్రభావం ఉందనే చర్చ జరుగుతోంది. అంతేకాదు నిజానికి శ్రీకాంత్ చెయ్యి విరగడానికి కారణం బైక్ యాక్సిడెంట్ కాదు, తిరుపతిలోని ఒక హోటల్లో శ్రీకాంత్ని ఆరోగ్యం బాలేదని తీసుకొచ్చి ఒక సెటిల్మెంట్ చేస్తున్న సందర్భంలో ఎదుటి వర్గం, ఆపోజిట్ వర్గం శ్రీకాంత్ పైన దాడి చేస్తే అప్పుడు చెయ్యి విరిగిందనే చర్చ కూడా ఇప్పుడు వెలుగులోకి వస్తోంది. కేవలం శ్రీకాంత్ని అడ్డంగా పెట్టుకొని పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నతాధికారులతో పరిచయాలు పెంచుకున్న అరుణ ఆ పరిచయాల్ని అడ్డం పెట్టుకొని దందాలు చేస్తూ వస్తుందని, 100 కోట్లు సంపాదించిందనే చర్చ కూడా ఉంది. అంతేకాదు అరుణ గత ఎన్నికల్లో ఒక పార్టీ తరఫున పోటీ చేసేందుకు కూడా తీవ్రంగా ప్రయత్నించిందనే చర్చ ఉంది. ఎందుకంటే ఒక పార్టీ
ఆంధ్రప్రదేశ్లో గతంలో అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ నాయకులతో అరుణ ఫొటోస్ వైరల్ అవుతున్నాయి. వైసీపీ పార్టీలో ఉన్న నేతలతో ఆఖరికి వైఎస్ జగన్తో ఉన్న ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి. అరుణకి వైసీపీకి ఏమైనా సంబంధం ఉందా అనే చర్చ కూడా సోషల్ మీడియాలో వేగంగా విస్తరిస్తోంది. మీరేమనుకుంటున్నారు? అరుణ నిజంగానే లేడీ డాన్గా డామినేట్ చేసే ప్రయత్నం చేసిందా? నెల్లూరులో ఈమె ఆగడాలు అతిమించిపోయాయా, శృతిమించిపోయాయా? అరుణ నిజంగానే లేడీ డానా? అరుణ విక్టిమ్స్ మీలో కూడా ఉన్నారా? మీరేమనుకుంటున్నారు? అరుణ వెనుక ఎవరున్నారనుకుంటున్నారు? ఈ వీడియో కింద కామెంట్ చేయండి. లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ డిజిటల్ లైవ్, అట్లాగే సుమన్ టీవీ లైవ్.